తాడేపల్లి పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కు 2027కు పూర్తి చేసేటటువంటి వేగాన్ని అది అందుకోలేకపోతుంది అని సాక్షాత్తు వారి పత్రికలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనవి చేస్తున్నాం. ఇది ముందుకు వెళ్ళడం లేదు. మీరు డయాఫ్రమ్ వాల్, నేను మనవి చేస్తున్నా, డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది. చంద్రబాబు నాయుడు గారి టైంలో డయాఫ్రమ్ వాల్ వేశారు. వారి అసమర్థత వలన, వారు సరిగ్గా చేయకపోవడం వలన, ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం వలన, కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. మేము వచ్చాము, 2 కాఫర్ డ్యాములు పూర్తి చేశాము. ఇవాళ మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, డయాఫ్రమ్ వాల్ 1.6 మీటర్ వెడల్పుతో వేయాలి అని నిపుణుల కమిటీ చెప్పింది. ఇవాళ ఎంత వేస్తున్నారు తెలుసా? 0.9 వెడల్పుతో వేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కక్కుర్తిపడి 1.6 వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాలుని 0.9తో వేస్తున్నారు. ఇది నిపుణుల కమిటీ అభ్యంతర పెట్టిందనేది కూడా ఈ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఇంత దారుణంగా పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేయటం వల్లనే పోలవరం సరైనటువంటి సమయంలో కంప్లీట్ కాకుండా పోయింది. ఇవాళ 27 కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది. 2027కు పూర్తి కాదు, రాసుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, ఒక ప్రమాదకరమైన దశకి మీరు వేయవలసినటువంటి నిపుణుల కమిటీ చెప్పిన విధంగా మీరు వేయవలసినటువంటి డయాఫ్రామ్ మందాన్ని తగ్గించి వేస్తున్నారు. ఇది మొత్తం ప్రాజెక్టుకి, ప్రపంచంలో అత్యధిక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు, బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటంటే మొబిలైజేషన్ ఫండ్స్. ఈ తొందరగా 70,000 కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి, ఆ కాంట్రాక్టర్కి మొబిలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి, దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒక్క విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తా. అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి? అది ఎందుకు తిరిగి వచ్చిందండి? బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 70,000 కోట్లతో సుమారుగా 10 లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు. కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా, మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది. అలాంటి ప్రభుత్వమే ఇది తప్పు అని వెనకెందుకు పంపించింది చెప్పమని అడుగుతా ఉన్నా. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది. అసలు సిడబ్ల్యూసీ పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా. అంతేకాదు, మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దానిలో చాలా క్లియర్గా చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఏమని అంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం 41.15 లెవెల్లో ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం, ఇది సాధ్యం కాదు, కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు. పోలవరం అథారిటీ చెప్పారు, అదేవిధంగా సిడబ్ల్యూసీ చెప్పింది. అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు, మాకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వమని. వాళ్ళు తిప్పికొట్టారు. సిగ్గుపడాలి లేదా అని అడుగుతున్నా. నువ్వు చాలా యూఆర్ ఏ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా, నీకు అన్నీ తెలుసు కదా, పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, రాష్ట్రంలోనూ కేంద్రంలో.